హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్ని పట్టిబిడిస్తుందంటండి. ఎవరు మాట్లాడుకున్నారంటే కొంతమంది ప్రముఖ నాయకులు మాట్లాడుకున్నారు ఈ మాట. ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు సీఎం గారు చెప్పిన మాటే ఉద్యోగులు వింటలేదంట. నిజంగా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నిజమండి. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మాట ఉద్యోగులు వినటం లేదు, ఉద్యోగస్తులు వినడం లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటే కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మాట, అలాగే రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు, టీడీపీ కానీ జనసేన కానీ ఏ రాజకీయ నాయకులైనా సరే ఎవరు చెప్పిన మాట కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగస్తులు సరిగా మాట్లాడటం లేదంట, చెప్పిన పనులు చేయటం లేదంట, చెప్పినట్టు ఉండటం లేదంట. దీని గురించి అయితే ఈ వీడియో చేయబోతున్నాం మనం. మర్చిపోద్దు, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. నాకు మోటివేషన్గా ఉండటం కాదు, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అంతేకాదు వీడియో ఎండ్ వరకే చూడండి. ఎందుకంటే అసలు ఉద్యోగస్తులు ఎందుకు ఇలా ఉంటున్నారు, సీఎం గారి మాట ఎందుకు వినడం లేదు అనే దాని మీద మనం ఈ వీడియో చేయబోతున్నాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను, నాతో పాటు నలుగురు తెలుసుకుంటారు కూడా. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఏంటంటే మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు, మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు లైక్ చేయమని, లైక్ చేయమని కాదండి, మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు అని గౌరవ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారే మాట్లాడిన మాట ఇది. మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు. ఏపీలో ఉద్యోగస్తులు తీరుపై నిప్పులు జరిగారండి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ఉద్యోగులపై సీఎం చంద్రబాబు గారు నిప్పులు జరిగారు. ఎందుకంటే అందుకే యాక్షన్లోకి దిగుతున్నా. మర్యాద ఇవ్వటం అయిపోయింది, ఇచ్చిన వరకు మర్యాద ఇచ్చా, ఆ మర్యాద అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతున్నట్టు ఉంది నిజంగాను. ఎందుకంటే 95 నాటి సీఎంను అని చెప్పాను, మీరు ఆల్రెడీ 95 నాటి సీఎంను చూస్తారని చెప్పాను. ఇంకా అర్థం కాలేదా మీకు? అందుకే యాక్షన్లోకి దిగుతున్నా. బీ కేర్ఫుల్. మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారేమో, మీ ఇష్టం ఇక్కడ చెల్లుబాటు కాదు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. అంటే చాలా ఎలా అంటే నిప్పులు జరిగారన్నమాట ఉద్యోగస్తుల మీద. ఎందుకబ్బా అంత కోపం ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గారికి అంత కోపం ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఏదైతే పోలవరం గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, పవర్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు పోలవరం గురించి ఆ బటన్ సరిగా పనిచేయక ఏదైతే చూపిస్తున్నారో ఆ రిమోట్ బటన్ సరిగా పనిచేయకపోతే దాని మీద కూడా సేమ్ ఇలాగే మాట్లాడారు సీఎం గారు. అర్థమవుతుంది నాకు, పనికిరాని అన్ని పట్టుకొచ్చి పెట్టారు. అలాగే మీరు కూడా పనికిరాకుండా ఉన్నారు. ఏంటి మిమ్మల్ని అందరినీ గాడిలో పెట్టాలంటే ఇంకా టైం పట్టేటట్టు ఉంది, మారండి, చేంజ్ అవ్వండి అని కొన్ని సీరియస్గా అయితే కనుక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్ని సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏం జరిగింది? నెల్లూరు జిల్లా పర్యటనలో అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిప్పులు జరిగారు. ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే శ్రీ పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు గారు ఆ తర్వాత ప్రజావేదికలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సరిగా మైక్ పని చేయకపోవడం వల్ల ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, సరిగా మైక్ పని చేయకపోవడంతో ఉద్యోగస్తులపై నిప్పులు జరిగారు. డిప్యూటీ కమిషనర్ జిల్లాలో ఉన్నాడా లేడా? అసలు డిప్యూటీ కమిషనర్ జిల్లాలో ఉన్నాడా లేడా? ఏం చేస్తున్నాడు? వెరీ క్లియర్, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుంది. 95 నాటి సీఎం అని చెప్పాను, ఇంకా అర్థం కాలేదా మీకు? మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు అని అయితే కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక యాక్షన్ మిగిలి ఉంది. ఇచ్చిన వరకు ఇచ్చా మర్యాద అయిపోయింది, ఇంకా సీను. ఇక నుంచి యాక్షన్ చూస్తారు మీరు అనేది కనుక బీ కేర్ఫుల్ అని. నీవేం ప్రేక్షకుడు కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ భ్రష్టు పట్టించేశారు, మీరందరూ ఇష్టారాజ్యంగా తయారయ్యారు అని డైరెక్టర్ సదాశివరావుపై తీవ్రంగా మండిపడ్డారండి. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అలాగే తర్వాత ఇరిగేషన్ ఎస్సీకి కొన్ని పాఠాలు అయితే చెప్పడం జరిగింది. సోమశిల జలాశయ పర్యటనలో ఎస్సీ బసీరెడ్డి వెంకటరమణారెడ్డి పైన కూడా సీఎం గారు సీరియస్ అయ్యారు. ఎందుకంటే కనుక వెళ్ళిన చోటల్లా సీఎం గారు సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారులు ఎందుకు ఇలా తయారయ్యో అర్థం కావాలా. నిజంగా అధికారులకి సీఎం గారు నచ్చక అలా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే కావాలనే అలా ప్రవర్తిస్తున్నారా, లేదా సీఎం గారికే ఉద్యోగులు నచ్చట్లేదా ఏంటనేది తీవ్రమైన ఒక చర్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ప్రతి చోట కూడా ఈ చర్చ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఎలాంటి సందర్భం అయితే ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు సీరియస్ అవడం జరుగుతుంది. మొత్తం ఉద్యోగస్తులందరినీ మార్చాలి, వాళ్ళ ప్రవర్తన మార్చాలి, వాళ్ళ తీరు నడవడికి అన్నీ మార్చాల్సి వస్తుంది. మేము చాలా అక్కడి నుంచే మేము ప్రక్షాళన అనేది మొదలు పెట్టాల్సి వస్తుందని
పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయినా గారు మరి ఉద్యోగస్తులు ఎందుకలా ఉన్నారు ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తానికి ఏదైతేనండి సీఎం గారు సీరియస్ అయ్యారు ఉద్యోగుల పట్ల. కాబట్టి ఉద్యోగులు ఎక్కడైనా వాళ్ళ తీరుతెన్నులు మార్చుకుంటారో లేదో చూడాలి. మొత్తానికి సీఎం గారు సీరియస్ అయిన విషయం అయితే కనుక సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ఆ విషయం మీద నేను మీకు ఈ వీడియో చేయాలనుకున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మర్చిపోవద్దు నాకు మోటివేషన్గా ఉంటుంది లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.